మీడియా ప్రతినిధులందరికీ నా నమస్కారాలు తెలుపుకుంటున్నాను. కోవూరు నియోజకవర్గంలో సంక్షేమము అభివృద్ధి దిశగా పయనిస్తున్న మాకు మీ సపోర్ట్ ఎంతో బాగుంది. మీ వల్ల జనంలోకి అది తీసుకోకపోతున్నాం కాబట్టి మీరు దాన్ని అందరికీ గ్రామాన మీ ద్వారా చేరుతుంది కాబట్టి ఈరోజు ఈ మీడియా సమావేశం ఇక్కడ నిర్వహించడం జరిగింది. రేపు 14వ తేదీ ఇక్కడ విపిఆర్ కన్వెన్షన్ సెంటర్లో మేము నాతో కలిసి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారితో నాతో కలిసి నడిచిన కోవూరు యువత కోసం ముఖ్యంగా ఆ రోజు మేము వాళ్ళకి ఎలక్షన్ టైంలో అందరికీ మాట ఇవ్వడం జరిగింది. కోవూరు నియోజకవర్గంలో ఉన్న యువతకి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాము అని చెప్పి, అది కూడా ఇక్కడ మనకి ఇండస్ట్రియల్ హబ్ తీసుకొచ్చి ఉద్యోగ అవకాశాలు తప్పకుండా మీకు కల్పిస్తాము అని చెప్పడం జరిగింది. దానికి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి అవన్నీ మనం వచ్చి కరెక్ట్గా రేపటికి 100 రోజులు అవుతుంది, 3 నెలలే అయింది కాబట్టి ఈ మధ్యలో మనకి తీసుకురావాల్సిన పథకాలు ముందుకి కొన్ని తీసుకెళ్తూ ఉన్నాం కాబట్టి ఇది ఇప్పుడే అయ్యే కార్యక్రమం కాదు కాబట్టి నేను ఇచ్చిన మాట ప్రకారం కోవూరు నియోజకవర్గ యువతకి 14వ తేదీ జాబ్ మేళా ఒకటి ఇక్కడ నిర్వహించబోతున్నాము విపిఆర్ కన్వెన్షన్ సెంటర్లో. అక్కడ ఆ జాబ్ మేళాలో ఆల్మోస్ట్ 32 కంపెనీలు పార్టిసిపేట్ చేయబోతున్నాయి. అందులో 10వ తరగతి, ఇంటర్, ఐటీఐ, డిగ్రీ, బీటెక్, ఫార్మసీ, పీజీ చదివిన వాళ్ళకి జాబ్ అవకాశాలు తప్పకుండా ఉంటాయి. వీళ్ళందరూ కూడా సంవత్సరానికి 1,65,000 నుంచి 5,75,000 వరకు జీతాలు వచ్చే జాబ్స్ ఉంటాయి. ఇందులో 32 కంపెనీలు దేశవ్యాప్తంగా పాల్గొనబోతున్నాయి. ముఖ్యంగా నెల్లూరు, తిరుపతి, చెన్నై, హైదరాబాద్, బెంగళూరు వంటి ప్రాంతాల్లో నుంచి ఎక్కువ కంపెనీలు రాబోతున్నాయి. కాబట్టి ఈ జాబ్ మేళాకు యువత మొత్తం వచ్చి పాల్గొనాలని కోవూరు నియోజకవర్గం నుంచి మిమ్మల్ని అందరినీ నేను కోరుకుంటున్నాను. అదేవిధంగా జాబ్ మేళాకు వచ్చే యువత తప్పకుండా 8 కాపీల రెజ్యూమ్స్ తీసుకురావాలని, వాళ్ళ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్సు, జెరాక్స్లు, ఆధార్ కార్డ్సు, జెరాక్స్ కాపీలు, పాన్ కార్డ్ కాపీలు, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు తప్పకుండా తీసుకురావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ పత్రికాముఖంగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇలాంటి జాబ్ మేళాసు మనం వీలైతే క్వార్టర్లీ ఒకసారి లేదు 6 నెలలకు ఒకసారి తప్పకుండా జరుపుతామని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేసుకుంటున్నాను. ఆల్రెడీ దీంట్లో మేము ఒక యాప్ ఇవ్వడం జరిగింది. కోవూరు నియోజకవర్గంలో ఉన్న వాళ్ళకందరికీ ఎన్రోల్ అయిన వాళ్ళందరూ ఆల్రెడీ ఎన్రోల్ అయి ఉన్నారు. ఒక 1500 మంది దాకా ఎన్రోల్ అయ్యారు. మిగతా వాళ్ళు కూడా ఎన్రోల్ చేసుకొని ఇంకా ఒక రోజు టైం ఉంది కాబట్టి మీరందరూ తప్పకుండా దీంట్లో పార్టిసిపేట్ చేయాలని యువతను అందరినీ కోరుకుంటున్నాను నేను. ఎందుకంటే ఎలక్షన్ టైంలో క్యాంపెయినింగ్కి వెళ్ళినప్పుడు ప్రతి ఊర్లో పిల్లలు జాబ్ లేకపోతే వాళ్ళ తల్లిదండ్రులు ఎంత ఫీల్ అవుతున్నారో నేను నా కళ్ళతో చూశాను. వాళ్ళందరూ అమ్మ మా పిల్లలకి ఉద్యోగాలు కావాలి అని అడగడం జరిగింది. ఆ రోజు నేను వాళ్ళకి మాట ఇవ్వడం జరిగింది. దానికి అనుగుణంగానే ఈరోజు ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది. మన ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు సంక్షేమము అభివృద్ధి 2 సమపాళ్లలో ఇవ్వగలిగిన ముఖ్యమంత్రి గారని మనకందరికీ తెలుసు. కానీ మనము మన చేతనైనంత మనం కూడా చేయాలని చెప్పి ఈ నిర్ణయం ప్రభుత్వం ద్వారానే మేము తీసుకొని మా ఎంపీ గారు
సహకారంతో ఎంపీ గారి సహకారంతో అన్ని కంపెనీస్ని ఇక్కడ సమకూర్చడం జరిగింది. వాళ్ళందరూ కూడా జాబ్స్ తప్పకుండా ఇస్తారు. ఒకవేళ ఆ జాబ్కి అన్ఫిట్ అయితే, ఇందులో ఉన్న ప్రత్యేకత ఏంటంటే జాబ్లో అన్ఫిట్ అయితే ఒక బిడ్డ ఆ జాబ్కి సరిపోడు అనుకోండి, మిగతా అన్ని క్వాలిఫికేషన్స్ ఉంటాయనుకోండి, ఆయనకి వాళ్ళే ట్రైనింగ్ ఇచ్చి మళ్ళీ తిరిగి ఒక 3 months తర్వాత వాళ్ళు ఆ జాబ్లోకి తీసుకుంటారు. కాబట్టి ఇలాంటివన్నీ ఫెసిలిటీస్ కూడా ఎంపీ గారు వాళ్ళతో కంపెనీస్ వాళ్ళతో మాట్లాడడం జరిగింది. ఈ జాబ్స్ తప్పకుండా గ్యారంటీగా ఉంటాయని కూడా మీకు అందరికీ నేను మరోసారి మనవి చేసుకుంటున్నాను. కాబట్టి కోవూరు యువత తప్పకుండా దీంట్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. అదేవిధంగా కోవూరు నియోజకవర్గం నుంచే కాకుండా ఇంకొక 600 మంది టౌన్లో నుంచి వాళ్ళందరూ కూడా దాంట్లో ఎన్రోల్ అయ్యారు. ఎవరు ఎన్రోల్ అయ్యారో వాళ్ళందరినీ కూడా తప్పకుండా వాళ్ళకి కూడా అవకాశం ఇస్తున్నాము అని మొదట కోవూరు నియోజకవర్గానికి ప్రయారిటీ ఇచ్చి మిగతా వాళ్ళకి కూడా ప్రయారిటీ ఇస్తున్నాము. అది మీకు పత్రికా ముఖంగా మీకు అందరికీ తెలియజేసుకుంటున్నాను. కాబట్టి తప్పకుండా అందరూ వచ్చి దీంట్లో పార్టిసిపేట్ చేయాలని మిమ్మల్ని అందరినీ కోరుకుంటున్నాను. పెట్టున్నాము. ఆ రోజు కూడా ఎవరైనా వచ్చినా కూడా సర్టిఫికేట్స్ తీసుకొని రావాలి. ఎవరు వచ్చినా కూడా 8 sets సర్టిఫికేట్స్ అవి తీసుకొని రావాలి. ఎందుకంటే మేబీ ఇప్పుడు 32 కంపెనీస్ ఉన్నాయి కాబట్టి ఒక కంపెనీలో అన్ఫిట్ అయితే మేబీ ఇంకొక కంపెనీకి పనికి రావచ్చు వాళ్ళు. అందుకనే 8 sets ఆఫ్ సర్టిఫికేట్స్ చెప్తున్నాము. సో అవి తీసుకొని వస్తే వాళ్ళు ఏ కంపెనీలో వాళ్ళు ఇవ్వగలరు, ఎలిజిబిలిటీ ఉంటుందో దాంట్లో వాళ్ళు చేయొచ్చు. రేపు మధ్యాహ్నం 1 గంటకల్లా కొంతమందికి అక్కడే అపాయింట్మెంట్ ఆర్డర్స్ కూడా ఇచ్చే విధంగా చేస్తున్నాము. తప్పకుండా ఎల్లుండి 14వ తేదీ చెప్పారు. అదే పనిలో ఉన్నారు. మీకు మేము ఎలక్షన్ టైంలో అది ప్రామిస్ చేయడం కూడా జరిగింది. దాంట్లో కంపెనీస్ తప్పకుండా తీసుకొస్తామని చెప్పి ఇప్పుడు ఆల్రెడీ మేము సెంట్రల్ గవర్నమెంట్తో మన స్టేట్ గవర్నమెంట్తో రెండింటితో మాట్లాడి దానికి, ఎందుకంటే మనం వచ్చి 3 నెలలే అయింది, ఇంకా మనం అంతా సెట్ చేసుకున్న తర్వాత తప్పకుండా దాన్ని ఒక ఇండస్ట్రియల్ హబ్గా మార్చే ఆలోచనలో ఎంపీ గారు ఉన్నారు. అమర్ రాజా, హెట్రో డ్రగ్స్, పేటిఎం, అపోలో, రిలయన్స్, ఎంఆర్ఎఫ్ టైర్స్, వింటెక్ వంటి ప్రముఖ కంపెనీలు ఇంకా చాలా ఉన్నాయి. సో అన్ని మంచి కంపెనీసే, మంచి శాలరీ బేసెస్ కూడా అన్ని బాగుంటాయి. రావచ్చు. ఫస్ట్ మేము యాక్చువల్గా కోవూరు నియోజకవర్గానికి అని చెప్పి ప్రయారిటీ ఇస్తున్నాము. ఎవరైనా వస్తే వాళ్ళే వెనకాలకి పంపించేసి ఉండదు, వస్తే పార్టిసిపేట్ చేస్తారు. ఈ ట్రిప్ కాకపోతే నెక్స్ట్ ట్రిప్ మళ్ళీ ఉంటుంది. ఏంటండి విపిఆర్ ఫౌండేషన్లో మేము ఏ పని చేసినా వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు ప్రతిభకే పట్టం కడతారు, కానీ రికమెండేషన్స్ అనేవి ఎప్పుడు ఉండవు మన దగ్గర. దానికి విపిఆర్ విద్య నిదర్శనం. థ్యాంక్ యూ. మొదలుపెట్టిన క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్టు అది వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి ఆలోచన. అది ఎప్పుడైతే వాళ్ళు టీటీడబ్ల్యూ స్విమ్స్లో అడిగారో మనం ఎంతో మందికి దీనివల్ల మనము మంచి చేయగలము అనే ఉద్దేశంతో వెంటనే మేము అక్కడ ఇవ్వడం జరిగింది. అది ఈరోజు గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన కోవూరు నియోజకవర్గంలో మొట్టమొదట డ్రైవ్ తీసుకురావాలని చెప్పి ఆయన చేసిన ఈ ప్రయత్నం నిజంగా ఈరోజు 3వ రోజు నేను అక్కడ వెళ్ళి చూడడం జరిగింది. అక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ అసలు అమ్మ మీరు ఎంత మంచి పని చేస్తారో నేను అనుకున్నాను. అదే వీళ్ళందరూ క్యాన్సర్ టెస్ట్ అంటే భయపడతారేమో అని చెప్పి మనము, మీకు అందరికీ తెలుసు, మనము ఆరోగ్య కార్యకర్తలను అందరినీ ఏఎన్ఎంని వాళ్ళందరినీ కూడా మనము ప్రోత్సహించి మీరు తీసుకురాండి అని చెప్పడం జరిగింది. కానీ వాలంటరీగా రోజుకి 100 టెస్టులు మనం చేయగలమంటే అక్కడ రోజుకి 200 మంది 180 మంది అలాగా వాళ్ళు ఎన్రోల్ అవుతున్నారు. సో వాళ్ళందరూ చెప్తున్నారమ్మా మాకు ఈ మాదిరి టెస్టులు ఎక్కడుంటాయి, ఇక్కడికి వచ్చి ఇంత బాగా చేయించుకుంటున్నామని చెప్పి కూర్చొని ఉదయం నుంచి సాయంత్రం దాకా కూడా కూర్చొని అందరూ చేయించుకుంటున్నారు. వాళ్ళందరి ముఖంలో సంతోషం చూసినప్పుడు ప్రభాకర్ రెడ్డి గారు నేను చేసిన ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ బస్ని ఇక్కడికి తీసుకురావడం అనేది చాలా మంచి ఆలోచన అని అనిపించింది.
అది ఇంకా ఇక్కడే ఉంటుంది. ఇందుకూరుపేట మండలంలో ఇంకొక 4 రోజులు ఉంటుంది, 20వ తేదీ వరకు. దాని తర్వాత కోవూరు మండలము, తర్వాత బుచ్చి, తర్వాత విడవలూరు, తర్వాత కొడవలూరు, అన్ని మండలాలు ఇంచుమించు 1.5 నెల పైన ఇక్కడే ఉండేటట్టు స్విమ్స్ అధికారులను రిక్వెస్ట్ చేయడం జరిగింది. డాక్టర్స్ కూడా అందరూ ఇక్కడే ఉండి చేస్తున్నారు. అదే కాకుండా ఒకవేళ ఎవరైనా సస్పెక్ట్ అయితే దాంట్లో ఆ టెస్ట్లో ఎవరైనా ఉంటే స్విమ్స్కి పంపించి వాళ్ళకి ఆరోగ్య శ్రీ దాంట్లో ట్రీట్మెంట్ చేయించడం. అది కూడా లేకపోతే స్విమ్స్ డైరెక్టర్ గారు నిన్నే తెలిపారు, ప్రాణదాత ట్రస్ట్ టీటీడీలో ఉంది కదా, దాని ద్వారా కూడా వాళ్ళకి ట్రీట్మెంట్స్ జరిపించడం జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ అన్ని మండలాల్లో వచ్చి ఈ క్యాన్సర్ స్క్రీనింగ్ టెస్ట్లో పాల్గొనాలని చెప్పి అందరికీ నేను కోరుకుంటున్నాను.